వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాప కోసం ఒక చిన్న కేక్ తయారు చేయబోతున్నాను. ఫస్ట్ టైం అనమాట, అందుకే మా పాప కోసం ట్రై చేద్దామని చెప్పి చిన్న కేక్ ట్రై చేస్తున్నాను. చాక్లెట్ కేక్, అది కూడా. నాకైతే చాక్లెట్ కేక్స్ అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. ఈసారి ఎలాగైనా ట్రై చేయాలని చెప్పి చాక్లెట్ కేక్స్కి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా కుదిరితే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పి చిన్న కేక్ మా పాప కోసం చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. దీనికి మెయిన్గా చిన్న కేక్ కాబట్టి అన్నీ కొంచెం కొంచెం అమౌంట్లోనే తీసుకుంటున్నాము. దీనికి కావాల్సింది మనకి మెయిన్గా మైదాపిండి. మనకి కేక్ అంటే మైదాపిండి ఉండేది కదా, మైదాపిండి అండ్ పెరుగు, కర్డ్, పెరుగు అండ్ కోకో పౌడర్, ఆయిల్, షుగర్, ఇది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, హాట్ వాటర్. ఇది 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఈ స్పూన్తో. మా దగ్గర కేక్కి సంబంధించిన ఏమీ లేవు, స్పాచులా అవి ఉంటాయి కదా, అవి ఏమీ లేవు. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా ట్రై చేసేది, అందుకని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే ఇది మనం చేసేది చిన్న కేకే కాబట్టి అన్నీ కొంచెం కొంచెం అమౌంట్లోనే తీసుకుంటున్నాను. ఆ తర్వాతకి కోకో పౌడరు. దీంట్లోకి మెయిన్ చాక్లెట్ కేక్కి కోకో పౌడర్ కదా ఇంపార్టెంట్, అందుకని చెప్పి కోకో పౌడర్ కన్ఫర్మ్గా ఉండాలి. కాఫీ పౌడర్ అనేది ఆప్షనల్. కాఫీ పౌడర్ మంచిగా మిక్స్ అయిన తర్వాతకి షుగర్ పౌడర్ వేసుకుంటారు, కానీ నేను నార్మల్ షుగరే వేసుకుంటున్నాను. ఎందుకంటే అది మెల్ట్ అయ్యేదాకా ఉంచుతాను కాబట్టి. మామూలుగా త్వరగా చేసుకోవాలంటే షుగర్ పౌడర్ వేసుకుంటే మంచిది. ఇది 3 టేబుల్ స్పూన్ షుగర్. కోకో పౌడర్ షుగర్లెస్ కదా, అందుకే మనం ఎక్కువ షుగర్ తినుకోవాలంటే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి షుగర్ కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాతకి ఆయిల్. ఏ ఆయిల్ అంటే మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేస్తాం కదా, ఆయిల్ అని యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం. తర్వాతకి కర్డ్, పెరుగు 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. మిల్క్ కూడా యూజ్ చేస్తారు, కానీ మేము పెరుగు యూజ్ చేస్తాను. టేస్ట్ ఎలా ఉండేది లాస్ట్లో చూడాలి. ఫస్ట్ టైం కదా, ఎలా వచ్చిందో చూడాలి. अच्छा मिक्स कर, इधर मिक्स कर. अच्छा मिक्स करने तो जल्दी फास्ट से ऐसे स्मैश करना. कर अच्छा कर, फास्ट कर जल्दी फास्ट थी. మిక్సీ పట్టేసాను దీన్ని, కనిపిస్తుందా? ఈ మిక్సర్ని మొత్తాన్ని మిక్సీ పట్టాను. ఇప్పుడు మంచిగా అయింది. తర్వాతకి మైదా పిండి. మైదా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. జల్లలో లంప్స్ లేకుండా ఉండడానికి ఇలా వేసుకున్న తర్వాతకి బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి. అలా ఎదురు కొంచెం వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ హాఫ్, కొంచెమే. నేను ఇప్పుడు మామూలుగానే చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, ఇంకా కొలతలు సరిగా లేదు. ఇప్పుడు ఎలా వచ్చిందో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ టైం చేసేటప్పుడు మంచిగా కొలతలు చెప్తాను అన్నమాట.
లమ్స్ అది బ్రుకో మిక్స్ చేసేసాం బాగా. తర్వాతకి దీంట్లో నేను కేక్ చేయాలనుకుంటున్నాను. చిన్నది కదా, కప్ కేక్ మోడల్ లాగా. ఇలా దీంట్లోకి కొంచెం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. కొంచెం ఆయిల్. ఆ బ్రష్ అవేమి మా దగ్గర లేవు, అందుకని చెప్పి మొత్తం నార్మల్గానే చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వచ్చిందో రిజల్ట్ చూడాలి. తర్వాతకి ఇందులో కొంచెం మైదా పిండి ఇలా జస్ట్ ఇలా స్టిక్ ఉన్నది కదా, దీన్ని లోపలికి ఇలా పెట్టి అయిందో లేదో తెలిసిద్ది. చూద్దాం. అంటట్లేదు అంటే అయింది కేక్. हमें क्या बनाते हैं? हाँ, हैप्पी 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 केक केक. क्या बनाते हैं ईशा? क्या बनाते हैं? हैप्पी. కేక్ మొత్తం బాగానే వచ్చింది, కానీ మేము అందులో బేకింగ్ సోడా తక్కువ వేసాము, అందుకని చెప్పి ఎక్కువ పొంగలేదు. కొంచెం స్పాంజ్ కూడా రాలేదన్నమాట. మరీ బాగాలేదని చెప్పను, మరీ బాగుందని చెప్పను, నార్మల్గా ఉంది. మనం బేకింగ్ సోడా ఎక్కువ వేసినట్టయితే కొంచెం పొంగి కొంచెం స్పాంజ్లా వచ్చేదన్నమాట. ఫస్ట్ టైం కదా, అర్థం కాలేదు. కేక్ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, మరీ చండాలంగా లేదు, యావరేజ్గా ఉంది. ఫస్ట్ టైం అయినా పర్లేదు, కొంచెం బాగానే ఉంది. ఇంక ఇక్కడ కేక్ పైన నేను కోకో పౌడరు కొంచెం మిల్క్లో వేసి అందులోనే కొంచెం ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి స్మాష్ చేసి వేసాను అనమాట. మీకు కావాలంటే డైరీ మిల్క్ మెల్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, స్ప్రెడ్ చేయొచ్చు. ఓరియో బిస్కెట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు డైరీ మిల్క్ మెల్ట్ చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది. డైరీ మిల్క్ లేదని చెప్పి ఓరియో బిస్కెట్స్ కోకో పౌడర్ రెండు కలిపి ఇలా చేశాను అనమాట. ఇలా అయినా టేస్ట్ బాగానే ఉంది. మొత్తం స్ప్రెడ్ చేశాను దాన్ని. ఇంకా డెకరేట్ చేయడం చూడడానికి బాగుండాలని చెప్పి మొత్తం అలా చేశాను అనమాట. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ట్రై చేస్తాను. ఫస్ట్ టైం కదా, అర్థం కాలేదు సరిగ్గా. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. కానీ టేస్ట్ మాత్రం బాగుంది, ఒకసారి తినడానికి బాగానే ఉంది టేస్ట్. మా పాప అయితే మొత్తం తినేసింది, తనకి అర్థం కాలేదు టేస్ట్. చాక్లెట్ కదా అని చెప్పి ఏదో తినేసింది. ఇంకా స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇవి ఎందుకంటే ఎలాగో చేశాం కదా, చూడ్డానికన్నా కొంచెం బాగుండాలని చెప్పి అవి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చూడ్డానికి బాగుంది కదా, క్యూట్గా చిన్నది. మా పాపకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ గాయస్. ఈ కేక్ మాత్రం మీరు ట్రై చేయకండి. బాయ్ గాయస్. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తాను. బాయ్. సీ యూ.